उनको देने की हरी भाई आना और एमएलए ओके ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ఓడిపోయిన తర్వాత సరే కనీసం 30 ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగినాం. ఓటమి ఏ కారణం చెందినప్పటికీ ఒక 2-3 సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి 3 నెలలు కూడా విశ్రాంతి లేదు, రోడ్డు మీద పెట్టినాడు. నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం చేసేదానికి నిరసనగా మేము ఎప్పుడు రోడ్డు మీదనే సంసారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యల ప్రస్తావన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజా సమస్యల కోసం 1000 మంది 10,000 మంది మేము ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరు నుంచి 2,000 మంది వచ్చినాం. మొత్తంగా 10,000 మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, అధికారులు లేరు. ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు. అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు, వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు. గౌరవం ఇవ్వండి మాకు కాదు, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు గౌరవం ఇవ్వనున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవం ఇవ్వనున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు. తల్లికి వందనం ఇంకా 2 సంవత్సరాలైనా మీరు ఇవ్వలేకపోతున్నారా అని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. మెగా డిఎస్సీ మీరు ఇప్పుడు వరకు చేయలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. 5 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, 5 ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు. బడి స్కూళ్ళని మేము బాగు చేస్తే నాడు నేడు మన బడి శ్రీకారం చుడితే ఈ విధంగా పనులను పెండింగ్ పెట్టారు, చెప్పడానికి లేదు. అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో
ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్టకష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, మరెప్పుడైనా ఒక సందర్భంలో ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే సంబంధించినటువంటి గౌరవప్రదమైన ఉండే ఉన్నతమైనటువంటి అధికారులు లేకపోతే వారు వచ్చేంత వరకు ఇక్కడే బైఠాయించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కలెక్టర్ గారికి, గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వానికి గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలా, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలా, 5 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం కేటాయించాలా, గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే అభిప్రాయంలో నుంచి గడ్డకు రావాల్సిన అవసరం ఉంది. నాడు నేడు మన బడికి సంబంధించిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యకు అగ్రతాంబూలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో విద్యకు చీకటి రోజులు తెచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ దిశలో నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి మార్గం విద్య. ఆ విద్యనే సర్వనాశనం చేసి పెట్టాలి ఈరోజు కూటమి ప్రభుత్వం. అది చెప్పడానికి మేము వస్తే 10,000 మంది ఈ రోజు వస్తే కూడా కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు లేరు. ఎందుకు ఈ నిర్లక్ష్యమైన వైఖరి? మీరు ప్రజలకు ఓట్లు వేయించుకొని మోసాలు చేసినారు. ఇది ఇస్తామన్నారు, ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే మీ మీద 420 కేసులు పెట్టాలి, మీ మీద చీటింగ్ మీ కేసులు ఎప్పుడూ పెట్టినారా? మీ మీద ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలే. సూపర్ 6 హామీలు అమలు చేయలే, 139 హామీలు మీరు అమలు చేయలే. గాలికి వదిలేసినారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి మేము 15,000 రూపాయల చొప్పున విద్యార్థులకు ఇస్తాం తల్లి వందనం అని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినా 82 లక్షల మంది ఉంటే 60 లక్షల మందికి ఇస్తారు. 22 లక్షల మంది ఎగరగొట్టేది. గ్యాస్ 3 ఇస్తామన్నారు, 1 ఇచ్చినారు, 2 ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం మందికి ఇస్తారంటే 1,20,00,000 మందికి గాను అది ఇయ్యరు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇక ఇచ్చిన సగం మందికి కూడా డబ్బులు ఈ రోజు పడని పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఏ ఒక్క హామీ కూడా మీరు రైతు భరోసా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా మేము 20,000 ఇస్తామన్నారు. 6 లేదు, 20 లేదు, మొత్తం 26,000కు గుండుసున్న చుట్టినారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసినారు, సచివాలయాలు నిర్వీర్యం చేసినారు, వాలంటరీ వ్యవస్థ ఎత్తేసినారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. మీరు చేస్తాండేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రోడ్డు మీదన్నా పెట్టాలా, జైల్లోనే పెట్టాలా. కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని జైల్లోనే పెట్టాలా, లేదంటే మీరు చేసే విధవపరులకు నిరసన చేసే కార్యక్రమంలో మేము మా తమ్ముళ్ళము చెల్లెళ్ళందరూ రోడ్డు మీద వచ్చి సంసారం చేయాల్సిన పరిస్థితి పెట్టినారు. ఇది మీరు చేస్తా ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తప్పనిసరిగా మీరు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ నిరసన వ్యక్తం చేసినప్పుడు వినతి పత్రం తీసుకునే దానికోసం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, అందరికీ నమస్కారం. ఈరోజు యువత పోరుకు సంబంధించి వేలాది మంది ఈరోజు పాల్గొన్న స్టూడెంట్స్కి అయితేనేమి, కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వ్యక్తపరుస్తున్నాం. సో అదే కాకుండా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు కావస్తోంది. చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. సూపర్ 6 అని చెప్పేసి ఫోకస్ చేసింది సూపర్ 6, కానీ 143 హామీలు ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వం నుంచి. ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. సో మొన్నైతే రైతులకు సంబంధించిన మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు పోరు చేయడం జరిగింది మేమందరం కూడా. సో దానికి కూడా స్పందన ఏం లేదు. అధికారులు కూడా ఇక్కడ లేరు. అధికారులే కాదు, వాళ్ళకి ఎవరికి కూడా దీనిపైన బాధ్యత లేకుండా ప్రవర్తించడం నిజంగా నేరం. సో ఒక అధికారులే కాదు, ఈ ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదు. సో రెండో ఉద్యమం విద్యుత్తుకు సంబంధించిన దానికంతా కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసి 10 ఏళ్ల పైన భారం పడుతోందని చెప్పేసి దానిపైన ఉద్యమం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దానికి వేలాది మంది ప్రతి రాష్ట్ర వ్యాపితంగా తరలి వచ్చిన పరిస్థితి అనమాట. దానికి కూడా ఏమాత్రం జంకు లేదు, బంకు లేదు, ఏమీ లేదన్నమాట. ₹1 తగ్గించిన పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాగే ఉంటే ప్రజలు ఖచ్చితంగా మీకు చొక్కాలు పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మీరైతే ఏదైతే బీరాలు పలికినారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. సో దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. వాళ్ళ ఓపికను పరీక్షించబాకండి. వాళ్ళ ఓపికను పరీక్షిస్తే నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. గతంలో కూడా నారా లోకేష్ చెప్పినాడు, ఈ మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాం,
మేమంతా కూడా ఇది ఈ డబ్బులు అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పినాము అని చెప్పేసి గొప్పగా చెప్పినారు. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మా చొక్కా పట్టుకునే దానికి మేమంతా కూడా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. నిజంగా కూడా అంత మాట చెప్పిన లోకేష్ మరి ఇప్పుడు పలకడం లేదన్నమాట, కానరావడం లేదు అసలు. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా 4,500 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ఎందుకంటే మేము గత నెలలోనే 3వ తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం. మేము పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. పాత బకాయిలు అంటే మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు. దాదాపు 1900 కోట్ల రూపాయలు అరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అట్లా ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు. డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట, లాస్ట్ డిసెంబర్ వరకు. దాని తర్వాత ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట. సో డెఫినెట్గా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందిండు. అలాగే విద్యార్థికి సంబంధించిన విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, సో ఇదే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట. గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగిందన్నాడు ఒక పిల్లోడికి. దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది, భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్యపైన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట. సో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కలిస్తే దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పేసి గొప్పగా డిఎస్సి అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము లేకపోతే అని చెప్పి బీరాలు బలికి గొప్పలు చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. ఇంతవరకు మెగా డిఎస్సికి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేదన్నమాట. సో ఎంత దారుణం. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపే ఓపిక ఉంటారు. ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అరియర్స్ అంతా మొత్తం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేమంతా కూడా గట్టిగా చెప్తూ, సో ఇప్పుడు ర్యాలీలు రిప్రజెంటేషన్ వరకే మేము ఇవ్వడం జరుగుతుంది, డిమాండ్ నోటీస్ వరకే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా దారుణమైన పరిపాలిస్తుంది అన్నమాట. సో ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా హింస చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. రాకపోతే మేము బుద్ధి చెప్పే కార్యక్రమం, ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.